హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ అరేబియన్ పుడింగ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ డిజర్ట్ అయితే ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా, ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా అయితే బ్రెడ్ పీసెస్ని ఇలా 4 సైడ్స్ ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇలాగే ప్రతి ఒక్క బ్రెడ్కి కూడా సైడ్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇందులో 1/2 కప్పు పాలు పోసుకొని ఉండలు లేకుండా స్మూత్గా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ మార్కెట్లో కొనింది కాకుండా ఫ్రెష్గా ఇంట్లో ఉన్న క్రీమ్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అన్నా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఈక్వల్ రేషియోలో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసిపోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలు. మెజర్మెంట్లో అయితే 4 కప్స్ వరకు పాలు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు పంచదార యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. పంచదార కరిగిన వెంటనే మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ ఈ కస్టర్డ్ పౌడర్ పాలు కలుపుతున్నప్పుడు మాత్రం ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో అది యాడ్ చేసుకుంటూ పోసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఇట్లా దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ థిక్గా అయితే అవ్వకూడదు ఇది. తర్వాత ఫ్లాట్గా ఉన్న బౌల్ని తీసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. ఆ షేప్కి తగ్గట్టు కట్ చేసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని పోసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మరొక లేయర్గా మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కండెన్స్డ్ మిల్క్ విత్ క్రీమ్ కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఒక లేయర్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైన్లీ చాప్ చేసుకున్న బాదాం, పిస్తా, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీని మీద ఇలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక లేయర్ బ్రెడ్ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. సేమ్ ఇందాక ప్రాసెసే. మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్రీమ్ని కూడా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ బ్రెడ్ పీసెస్ పెట్టుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2 లేయర్స్తో అన్నా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 3 లేయర్స్ని అరేంజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఫైనల్గా ఇక్కడ నేనైతే చాప్ చేసిన బాదాం, పిస్తాతో పాటు కొద్దిగా సాఫ్రన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద కవర్ చేసి దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మరొక బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తం 1 లీటర్ మిల్క్ కాబట్టి సో ఎక్కువే వస్తుంది ఇక్కడ. ఇట్లాగే నేను ఒక 2 బాక్సెస్కి వరకు చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత మనము బాక్స్ బయటికి తీసి ఇంకా మనము ఈ అరేబియన్ బ్రెడ్ పుడింగ్ని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ స్వీట్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా లైక్ చేస్తారు. చాలా డెలిషియస్గా ఉంటుంది. దీన్ని ఈవెన్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూస్తున్నారు కదా, చాలా క్రీమీ టెక్స్చర్తోనూ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.